వెల్కమ్ టు మై ఛానల్ ఆల్గరిథమ్ అవెన్యూ. మిమ్మల్ని ఈ వీడియోలో ఒక కొత్త వెబ్సైట్కి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే టెన్సర్ఫ్లో ప్లేగ్రౌండ్. ఓకే, కొంచెం మీకు డీప్ లెర్నింగ్లో ఐడియా ఉన్నా మీకు ఈ వెబ్సైట్ గురించి లైట్గా అన్న ఐడియా ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనకి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇదొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇదొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇదొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇదొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇదర్ క్లాసిఫికేషన్ అవ్వనివ్వండి లేకపోతే రిగ్రెషన్ అవ్వనివ్వండి, మీకు ఇట్లా ఒక్కొక్క దాంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని మనము ఒక న్యూరల్ నెట్వర్క్ పాస్ చేసి మీరు అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇందులో మనకి టూ టూ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ డేటా పాయింట్స్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ డేటా పాయింట్స్. ఇప్పుడు మన ఏమైందంటే ఈ బ్లూ డేటా పాయింట్స్ని ఆరెంజ్ డేటా పాయింట్స్ని మనం సపరేట్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం ఒక న్యూరల్ నెట్వర్క్లో పంపించి ఈ బ్లూ డేటా పాయింట్స్ని ఆరెంజ్ డేటా పాయింట్స్ని సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక న్యూరల్ నెట్వర్క్ తీసుకుందాం. అందులో లెట్స్ సే మనకి ఒక 3 హిడెన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనము ఈ వెబ్సైట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కస్టమ్గా ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అంటే వితౌట్ ఎనీ కోడ్, అంటే ఎట్లాంటి కోడ్ రాయకుండా మీరు కస్టమ్గా మీరు ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది డిజైన్ చేసుకొని మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద టెస్ట్ చేయొచ్చు. అంటే అబ్జర్వేషన్స్ని మీరు అంటే మీకు అవుట్పుట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి 3 హిడెన్ లేయర్స్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ హిడెన్ లేయర్స్లో మనము నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ అనేవి మార్చుకుందాం. ఓకే, ఇట్లా ప్లస్ అని సింబల్ ప్రెస్ చేస్తే మీకు హిడెన్ యూనిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మన ఫస్ట్ హిడెన్ లేయర్, ఇది వచ్చేసి మన సెకండ్ హిడెన్ లేయర్, ఇది వచ్చేసి మన థర్డ్ హిడెన్ లేయర్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీ ఈపాక్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, అరౌండ్ మనకి 50 ఈపాక్స్ దగ్గర మన అవుట్పుట్ అనేది కన్వర్జ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఈ వెబ్సైట్లో మనకి ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఒక్కొక్క నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మీరు నార్మల్గా విత్ కోడ్ రాశారనుకోండి, మీకు ఒక్కొక్క నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ మనకు తెలీదు. కానీ ఈ వెబ్సైట్లో ఏం చేస్తుందంటే మనకు ఒక్కొక్క నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ మనము విజువల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మన ఫస్ట్ హిడెన్ లేయర్, ఇది మన ఫస్ట్ హిడెన్ లేయర్. ఈ ఫస్ట్ హిడెన్ లేయర్లో మన ఫస్ట్ నోడ్ అవుట్పుట్ వచ్చేసి ఇది. ఓకే, ఇది మన ఫస్ట్ నోడ్ అవుట్పుట్, ఇది మన సెకండ్ నోడ్ అవుట్పుట్. ఇదే ఇప్పుడు మనం సెకండ్ హిడెన్ లేయర్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మన సెకండ్ హిడెన్ లేయర్లో ఫస్ట్ నోడ్ అవుట్పుట్, ఇది వచ్చేసి మన థర్డ్ హిడెన్ లేయర్లో ఫస్ట్ నోడ్ అవుట్పుట్. ఇట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేవి మార్చుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ మార్చుకోవచ్చు, ఆ హిడెన్ లేయర్స్లో ఉన్న హిడెన్ యూనిట్స్ మార్చుకోవచ్చు. ఇట్లా మీరు కస్టమ్గా న్యూరల్ నెట్వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనే కాదు, మీరు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొనివ్వండి, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోండి, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోండి. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ మార్చుకుంటూ హిడెన్ యూనిట్స్ మార్చుకుంటూ, లేకపోతే ఇక్కడ ఈ లెర్నింగ్ రేట్, మీకు లెర్నింగ్ రేట్ ఇదంతా చెప్తాను. ఈ లెర్నింగ్ రేట్ మార్చుకోండి, ఈ యాక్టివేషన్స్ మార్చుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మార్చుకోండి. లైక్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోండి. ఇందులో మనకి 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఈ డేటా సెట్స్ మీద వర్క్ చేయండి. అవుట్పుట్స్ అనేవి ఈచ్ నోడ్ నుంచి ఈచ్ లేయర్ నుంచి ఎట్లా వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఓకే, మీకు దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇట్లా డేటా పాయింట్స్ అనేవి క్లాసిఫై అవుతున్నాయి అని ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. అప్పుడు కోడ్ రాసేటప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. ఓకే, ఈ వెబ్సైట్ త్రూ మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒక బేసిక్ ఐడియా అనేది రావడం వల్ల మీరు ఈ కోడ్ రాసేటప్పుడు ఏంటంటే మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్ స్టేట్మెంట్స్ తీసుకోండి, లైక్ డేటా సెట్స్ తీసుకోండి, డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్నీ ఆల్టర్ చేసుకుంటారండి. లెర్నింగ్ రేట్ కానీ, యాక్టివేషన్ కానీ, రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసి చూడండి. లేకపోతే ఇక్కడ హిడెన్ లేయర్స్ మార్చుకోండి. అండ్ అందులో ఆ హిడెన్ లేయర్స్లో ఉన్న హిడెన్ యూనిట్స్ మార్చుకొని చూడండి. అవుట్పుట్ ఎన్ని ఈపాక్స్కి కన్వర్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇవన్నీ చేసి ఒక నోట్ డౌన్ అనేది చేసుకోండి. అప్పుడు తర్వాత మీకు ఫ్యూచర్లో కోడ్ రాసేటప్పుడు ఏంటంటే మీకు ఒక రిలేషన్ అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ పెంచాము, హిడెన్ యూనిట్స్ పెంచాము, అప్పుడు ఈపాక్స్ తగ్గివాలా పెంచాలా అనేది ఇట్లా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మొత్తం డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వర్క్ చేయండి.
ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చిందని అనుకుంటాను.